వెల్కమ్ టు క్యూటీవీ. విశాఖలో $15 బిలియన్ ఖర్చుతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటన తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు సాగర తీరాన ఉన్న నగరంగా మాత్రమే విశాఖను చూసిన పలు కంపెనీలు ఇప్పుడు అభివృద్ధి అవకాశాలకు చిరునామాగా విశాఖ నగరాన్ని చూస్తున్నారు. అంతేకాదు, ఏపీలో అమరావతి సంగతి తర్వాత ముందు విశాఖకు వెళ్తే తమకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో విశాఖ తీరం ఇప్పుడు హాట్ కేక్గా మారుతోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటన తర్వాత దేశంలోని మెగా రియల్టర్ల చూపు ఒక్కసారిగా విశాఖపట్నంపై పడింది. అదే సమయంలో ఐటీ కంపెనీలు కూడా భారీగా తరలివస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటోంది. భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు ఇక్కడ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా వీరిని ప్రోత్సహించడం ద్వారా వాణిజ్య రాజధానిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలోనే టాప్లో ఉన్న రహేజా, సత్వా, ఏఎన్ఎస్ఆర్ గ్రూపులు విశాఖకు తరలి వస్తున్నాయి. వైజాగ్ చుట్టుపక్కల భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఈ 3 కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో ఈ 3 సంస్థల ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడలో 2172 కోట్లతో రహేజా ప్రాజెక్ట్ తమ వ్యాపార విస్తరణకు సిద్ధమవుతుంది. వైజాగ్ను కీలకంగా భావిస్తున్న రహేజా ఈ మేరకు ప్రాజెక్టు విస్తరిస్తోంది.